హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో చేసుకున్న సంక్రాంతి పండుగ అలానే మేము విజిట్ చేసిన టెంపుల్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడైతే మేమైతే టెంపుల్ కూడా వెళ్ళాము, అదే రోజు పండుగ రోజు ఈవినింగ్. సో మా పండుగ ఎలా జరిగిందనేది చూద్దాము. ఇక్కడైతే నేను మార్నింగే పొంగల్ అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను. యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు. సో ఇక్కడైతే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని ఆయిల్ వేసుకొని మనమైతే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడనివ్వకూడదు. కింద అయితే నాకు లైట్గా మాడింది. సో మాడనివ్వకుండా అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. సో ఈ గ్లాస్తో ఒక గ్లాసు మనమైతే రైస్ అయితే తీసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ నేను పెసరపప్పు అయితే తీసుకున్నానండి. అంతా నీట్గా వాష్ చేసుకొని మనకు సరిపడినంత వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఉడికిన తర్వాత మనమైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే కొంచెం అంత తెల్లపాయ ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇది కూడా ఎక్కువగా మనము ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాస్ రైస్ అవుతుంది కదా. సో 2 గ్లాసులకు గాను 4.5 గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవాలండి. అప్పుడైతేనే మనకు పొంగల్ కరెక్ట్గా కన్సిస్టెన్సీతో వస్తుంది. సో ఇక్కడైతే మనము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని సాసవులు జీలకర్ర అలానే మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇదైతే నేను పొంగల్కి తిరగవాత పెట్టేదానికైతే అంతా రెడీ చేసుకున్నాను. నేను ఇక్కడంతా రెడీ అయిన తర్వాత కరివేపాకు అంతా బాగా వేగిన తర్వాత మనమైతే ముందుగా ఉడకపెట్టుకున్న అన్నంలోకి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది పొంగల్ అయితే. మనము ఇలా చేసుకొని పెట్టుకున్నా కూడా మనకు ఎంతసేపు అయినా కూడా గట్టిపడదు, అలానే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోదండి. సో ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది, నేనైతే పక్క పెట్టేశాను. అలానే మేమైతే సంక్రాంతికి అయితే అనపకాయలు కూడా ఉడకపెట్టుకుంటామండి. యాక్చువల్గా పితికిపప్పు అలానే దోశ కూడా వేస్తాము, అది కూడా చేశానండి. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అలానే ఉద్దివడ కూడా అంతే. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేనైతే ఇవి మాత్రమే ఎడిట్ చేశానండి. సో ఇక్కడైతే నేనైతే అనపకాయలు అంతా నీట్గా కడుక్కొని అందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమైతే విజిల్ పెట్టుకోవాలండి. ఇక్కడ 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే కాయ కాబట్టి ఉడకదు ఎక్కువగా. సో అంతా మనమైతే విజిల్ అంతా వచ్చిన తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఎక్కువగా ఉడకనివ్వకూడదు, కరెక్ట్గా ఉడకాలి. కాయ అయితే మధ్యలో అయితే పప్పు ఉంటుంది కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉడకాలి. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర అలానే కొంచెం వాము వేసి లాస్ట్లో కొంచెం సేపు అయితే ఉడికించానండి. ఇలా ఉడికేయడం వల్ల వాతం ఉండదు, అలానే గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ ఉండదు. సో జస్ట్ ఒక 5 minutes ఉడికించి దించేసుకోవాలి. సో అన్నీ అయిన తర్వాత నేనైతే గడపకైతే పూజ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగే టిఫిన్ చేసుకొని అలానే గడపకు కూడా పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను రంగోలీ వేయడానికైతే చూసామండి. ఇక్కడ టైల్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా రాలేదు, షేప్ అయితే ఏదో వచ్చిన మాత్రం అయితే వేసామండి. సో ఫైనల్గా మాకైతే ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఇవంతా జల్లెడతో వేసామండి, ఆవు దూడ అలానే రిమైనింగ్ డిజైన్స్ అంతా సపరేట్ జల్లెడ దొరుకుతుంది కదా, వాటితో అయితే వేసాము. సో ఫైనల్గా మా ముగ్గు అయితే ఇలా అయితే ఉంది. టైల్స్ మీద కనపడదు కానీ ట్రై చేసాము మ్యాక్సిమం రావడానికి. సో ఎక్కువగా కలర్స్ అయితే పడ్డాయండి ఇక్కడికి. సో ఒక సైడ్ కైట్స్ వేసి మిగిలినవంతా ముగ్గు రంగోలి అయితే వేసాము. ఇక్కడైతే దేవుడికి ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నామండి. ఉద్దివడ అలానే పొంగలు, అరటికాయ అలానే చెరుకు. సో మేమైతే ఇక్కడంతా దేవుడి కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని టెంకాయ అయితే కొట్టామండి. ఇక్కడ టెంకాయ కొట్టిన క్లిప్ కూడా మిస్ అయింది. అలానే ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాము. ఇక్కడ ఈవినింగ్ అంతా ఇంట్లోనే నేనైతే ధూపం వేసుకున్నానండి. సాంబ్రాణి ధూపం అవుట్ సైడ్ దొరుకుతుంది కదా, అందులోకి మళ్ళీ మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా సాంబ్రాణి కలుపుకున్నామంటే చాలా సువాసనగా ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాం మేము. అంతా అయిన తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే శివాలయం అండి. ముందుగా చాలా బాగా రెడీ చేస్తారు ఇక్కడ టెంపుల్స్ అన్నీ. ఫెస్టివల్స్ అన్నీ అలానే ఏం పండుగలు వచ్చినా కూడా చాలా బాగా కూడా డెకరేట్ చేస్తారండి. ఇక్కడ శివాలయము, అలానే లెఫ్ట్ సైడ్ ఉన్నది సుబ్రహ్మణ్యం టెంపుల్ అండి. ఇక్కడ ఫేమస్ ఏమంటే బెంగళూరులో ఎక్కువగా సంక్రాంతి పండగకి నువ్వులు అలానే శనగపప్పు కలకండ అన్నీ కలిపిస్తారండి. మిక్స్డ్గా ఉంటాయి ప్యాకెట్స్. దేవాలయాల్లోనే అంతే, అలానే ఎక్కడ ఇళ్ళల్లో కూడా అంతే, అవే ఎక్కువగా పంచుతారు. చెరుకులు అన్నీ కలిపి పంచుతారండి. సో ఇక్కడైతే ఈ ఊర్లో ఏదైతే ఫేమస్
అంతా అయిన తర్వాత మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి. ఇక్కడ కూడా అంతే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా చాలా రష్గా ఉన్నింది. అవుట్ సైడ్ ఉన్న టెంపుల్స్ అయితే చూసుకొని వచ్చాము మేమైతే. అలానే లక్ష్మీదేవి టెంపుల్, వినాయక గుడి కూడా చూసుకొని వచ్చామండి. సో ఫైనల్గా మా సంక్రాంతి అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక